నీకు ఏ హీరో అంటే ఇష్టం? నాకు ఏ హీరో అంటే ఇష్టం ఉండదు. ఎందుకు? ఎందుకంటే మనం హీరోలని సినిమా వాళ్ళకే గుర్తుపెట్టుకోవాలిరా. వన్స్ సినిమా అయిపోయిన తర్వాత బయటికి వస్తాం కదా, బయటకు వచ్చినప్పుడు హీరోని మర్చిపోవాలి. అర్థమైంది? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనకి థమ్స్అప్ తాగాలనిపించింది, షాప్కి వెళ్ళాం, డబ్బులు ఇచ్చాం, వాడు థమ్స్అప్ బాటిల్ మనకి ఇస్తాడు. మనం థమ్స్అప్ తాగేసిన తర్వాత బాటిల్ని ఏం చేస్తాం? పడేస్తాం. అంతే కదా. దాన్ని తీసుకొచ్చి అందులో నీళ్ళు నింపి రోజు థమ్స్అప్ తాగుతున్న ఫీల్తోనే తాగుతామా? కదా. థమ్స్అప్ తాగంగానే దాని పని అయిపోతుంది, పడేస్తాం. రైట్? సినిమా కూడా అంతే. మనం ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి సినిమాకి వెళ్తే సినిమాలో కంటెంట్ బాగుంటే నువ్వు చూసి ఎంజాయ్ చేస్తావు. ఆ కంటెంట్ బాగాలేదనుకో 100 రూపాయలు వేస్ట్ అయిపోయినాయి కానీ తిట్టుకుంటూ వస్తామా లేదా? సో హీరోలకి ఎప్పుడు మనం ఫ్యాన్స్ అవ్వద్దు. ఇప్పుడు థమ్స్అప్ ఎగ్జాంపుల్ లాగానే మనం థమ్స్అప్ తాగంగానే బాటిల్ని ఎలా అయితే పడేస్తామో సినిమా అయిపోగానే హీరోలను ఆ స్టోరీని అక్కడితోనే వదిలేసేయాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. వాళ్ళని మనం మోస్తూ తిరగొద్దు నాన్న. అర్థమైందా? వాళ్ళు మేకప్ వేసుకొని ఆర్టిస్టులు, ఓకే, ఒక ఆర్టిస్ట్ తన వర్క్ చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప హిట్ అయింది, పుష్పకి బోల్డ్ ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారు. వాళ్ళు ఇప్పటికీ పుష్పని మోస్తూ తిరుగుతున్నారు. కానీ ఆ పుష్పని మళ్ళీ నెక్స్ట్ రాబోయే సినిమా హిట్ అవుతుందని గ్యారంటీ ఉందా? లేదు. రామ్ చరణ్ ఉన్నాడు, RRR సూపర్ హిట్ అయింది. తర్వాత వచ్చిన మూవీ గేమ్ చేంజర్, అట్టర్ ఫ్లాప్ అయింది. సో సినిమా హీరోని బట్టి ఉండదు. అర్థమైందా? సినిమాలు కూడా మన కథ నచ్చితే ఆ సినిమా చూసి ఎంజాయ్ చేయాలి. ఆ హీరోలకి ఫ్యాన్స్ అవ్వద్దు. ఎందుకంటే వాళ్ళ కథలు వాళ్ళకే నచ్చవు. అర్థమైందా? అందుకని మనం కూడా మన సినిమా చూసామా ఎంజాయ్ చేసామా అన్నట్టు ఉండాలి. కానీ మనం ఎప్పుడు హీరోలకి ఫ్యాన్స్ అవ్వద్దు. అప్పుడే మనం బాగుంటాం, మన తల్లిదండ్రులు బాగుంటారు, మన కుటుంబం బాగుంటుంది. అంతవరకు ఆలోచించుకోవాలి. ఫ్యాన్స్ గురించి హీరోల గురించి ఆలోచించి బుర్రపాడు చేసుకొని బయట ఫైటింగులు చేసి గోల్ చేసి ఇవన్నీ మనకు వద్దు నాన్న. సినిమాలు అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్, అంతవరకే ఆలోచించాలి. ఓకేనా? సినిమాలు ఎక్కువగా మైండ్లో పెట్టుకుంటే చదువు పాడైపోద్ది. బాగా చదువుకో.